హాయ్ ఫ్రెండ్స్. ఈ కుర్తా మోడల్ వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కుర్తా అన్నమాట. ఈ కుర్తాకొచ్చేసి స్లీవ్స్ డిజైన్ హైలైట్ మీరిక్కడ చూస్తుంటే చిన్న బౌతో వచ్చింది. ఇంకా కుచ్చులు గూడా మనం డిఫరెంట్‌గా ఇచ్చాము. సో, ఇప్పుడు కటింగ్ చూద్దాము. ఫ్రెండ్స్ ఇప్పుడు అప్పర్ బాడీ పార్ట్ మెజర్ చేస్తున్నాం. లెంత్ 15 ఇంచెస్. మనకి విడ్త్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఓపెన్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను చూడండి. అదేంటంటే మనకి ఫ్రంట్ ఓపెనింగ్ కుర్తీ కదా ఇది. సో, అందుకోసమని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాను. షోల్డర్ వచ్చేసి 7.25 దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో, నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. సో, మీరు ఇక్కడ చూస్తుంటే 1 ఇంచ్ డౌన్ తీసుకున్నాను. 1 ఇంచ్ డౌన్ తీసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇది షోల్డర్కి. సో, ఈ 1 ఇంచ్ డౌన్ అనేది ఎవరికైనా కామన్ అన్నమాట. ఏ మెజర్మెంట్స్కైనా ఎవరికైనా సరే కామన్. 4.5 ఇంచెస్ మార్క్ చేశాను. నెక్ డీప్ అనేది ఫ్రంట్ నెక్కి. ఇది వచ్చేసి ఆర్మ్ హోల్కి అన్నమాట. ఆర్మ్ హోల్కి 7 ఇంచెస్ మార్క్ చేసి ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను. ఇలా డ్రా చేసుకున్న తర్వాత చెస్ట్ మెజర్ చేసుకోండి. చెస్ట్ అనేది 9 ఇంచెస్కి మార్క్ చేశాను. సో, ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్ మనకు 7 కదా, దాంట్లో హాఫ్ మార్క్ చేసుకోండి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక 3/4 ఇంచు లోపలికి మార్క్ చేసుకోండి. మార్క్ చేసుకొని ఇలా ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి ఇలా డ్రా చేసుకోండి. మనకి బ్యాక్ సైడ్ ఉన్నదైతేనేమో ఫ్రంట్ ఆర్మ్ హోల్ అనమాట. ఇప్పుడు సెకండ్ డ్రా చేసింది బ్యాక్ ఆర్మ్ హోల్. ఇప్పుడు వీస్ట్ మార్క్ చేసుకున్నాం అనమాట. వీస్ట్ మార్క్ చేసుకున్న తర్వాత లూజింగ్ కోసం అది ఇలా వీస్ట్ మన రెడీ వీస్ట్ ఏది ఉందో అది మార్క్ చేసుకోండి. ఇది వచ్చేసి ఎక్స్ట్రా అన్నమాట లూజింగ్కి. సో, ఇలా మార్క్ చేసుకున్న తర్వాత బ్యాక్ నెక్ అన్నమాట. బ్యాక్ నెక్ 2 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాం. 2 ఇంచెస్కి మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాం. సో, ఇలా చిన్న రౌండ్ తీసుకుంటున్నాను బ్యాక్ నెక్ వచ్చేసి. ఫ్రెండ్స్ మీరు చూస్తుంటే ఇది వితౌట్ లైనింగ్ అన్నమాట కుర్తీ. సో, అందుకే నేను ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనే మార్కింగ్ చేసి కట్ చేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసినాం మనము. చూడండి, బ్యాక్ ఆర్మ్ హోల్ కట్ చేసాము. సో, బ్యాక్ నెక్ కూడా కట్ చేసినాం. సో, ఇది ఫ్రంట్ కోసం అనేసి అలా ఫోల్డ్ చేసి మార్క్ చేస్తున్నాను నేను. సో, ఇది మన చెస్ట్ పార్ట్ అన్నమాట. మార్కింగ్ కోసమని అలా కట్ చేసి పెట్టాను. సో, ఇప్పుడు మళ్ళీ ఫ్రెంచ్ కర్వ్తో ఇలా మెజర్ చేసుకొని ఫ్రంట్ ఆర్మ్ హోల్ డ్రా చేస్తున్నాను. చూడండి, ఫ్రంట్ ఆర్మ్ హోల్ మార్క్ చేసుకొని కట్ చేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి ఇది ఫ్రంట్ నెక్ అన్నమాట. ఫ్రంట్ నెక్ మనం ఇందాక వి మార్క్ చేసాం కానీ మళ్ళీ రౌండ్కి చేంజ్ చేసి ఇలా కట్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్లీవ్ మార్కింగ్ వేస్తున్నాం అనమాట. 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని డౌన్ 2.5 మళ్ళీ ఒక పాయింట్ మార్క్ చేసుకున్నాను. సేమ్ ఇక్కడ కూడా అలానే మార్క్ చేసుకోండి. మనం ఎప్పుడైనా ఇలా 2 పాయింట్స్ మార్క్ చేసుకొని అప్పుడు మనము డ్రా చేసుకుంటే ఆ లైన్ అనేది స్ట్రైట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకటే పాయింట్ మార్క్ చేసుకుంటే మనకి క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడైనా 2 పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. సో, పైన కూడా ఇంకొక 2.5 అలానే ఉంచుతున్నాను నేను. ఇది చూడండి, ఇప్పుడు 7.5 తీసుకుంటున్నాను. ఇది ఆర్మ్ హోల్ అన్నమాట. ఆర్మ్ రౌండ్ కంప్లీట్గా మెజర్ చేసి దాంట్లో హాఫ్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇలా పాయింట్ చేసుకోవాలి క్రాస్లో. మన ఆర్మ్ హోల్ హాఫ్ ఎంత ఉందో అంత ఒక 1.5 ఇంచ్ ఒక పాయింట్ మార్క్ చేసి సేమ్ మళ్ళీ దీంట్లో హాఫ్ తీసుకుంటున్నాం. ఈ
క్రాస్‌గా మార్క్ చేసిన దాంట్లో సేమ్ నెక్స్ట్ అగైన్ దాంట్లో మళ్ళా హాఫ్ తీసుకొని ఒక హాఫ్ ఇంచు డౌన్ తీసుకున్నాము. ఇక్కడ ఈ మిడిల్‌లో మాత్రం ఒక హాఫ్ ఇంచు హైలో మార్క్ చేసి మనకి హ్యాండ్‌కి షేప్ డ్రా చేస్తున్నామనమాట. ఇది మన రెగ్యులర్ హ్యాండ్ అన్నమాట. మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకునేది. సో, మళ్ళీ ఒక 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని, మళ్ళీ సేమ్ పైనకి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని తీసుకుంటున్నాము. ఇది ఎందుకు అనంటే నేను ఇక్కడ స్లీవ్స్ అనేది చిన్న పఫ్ డిజైన్‌లో ఇస్తున్నాను. సో, దానికోసం అనేసి ఈ పఫ్ హ్యాండ్స్ కోసం అనేది ఇలా కొంచెం హై మార్క్ చేసుకోవాలి. ఒక 2 ఇంచెస్ గానీ, 3 ఇంచెస్ గానీ. మనకి ఎంత పఫ్ హైగా రావాలంటే అంత లెంత్ ఎక్కువ తీసుకోవాలి మనము. సో, ఇక్కడ నాకు చిన్నగానే కావాలనుకుంటున్నాను కాబట్టి నేను ఒక 2 1/2 మార్క్ చేసుకున్నాను. సో, కింద వచ్చేసి మన లూజ్ అన్నమాట. హ్యాండ్ లూజ్ మార్క్ చేసి డ్రా చేసుకున్నాము. ఇది వచ్చేసి లూజింగ్ కోసం అన్నమాట. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాం లూజింగ్ కోసం అనేది. ఇప్పుడు స్లీవ్ కూడా మార్కింగ్ అయిపోయింది. ఇలా ఎప్పుడైనా సరే మనము అంటే ఎక్కువ మార్కింగ్స్ వచ్చినాయి అన్నప్పుడు మన రెడీ మార్కింగ్ ఏదైతే ఉందో మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడం కోసం ఇలా ఇంకొక మార్కర్తో ఇప్పుడు నేను పింక్ మార్కర్తో డ్రా చేసుకున్నాను కదా, అలా మార్క్ చేసుకోవాలి. సో, అప్పుడు అనేది మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనకి ఎక్కువ మార్కింగ్స్ ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం మన కటింగ్ అనేది రాంగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అప్పుడప్పుడు. సో, అది అవాయిడ్ చేయడం కోసం ఇలా ఇంకొక మార్కర్తో డ్రా చేసుకుంటే అది మనకి బాగా హెల్ప్ అవుతుంది. సో, ఇప్పుడు స్లీవ్స్ రెడీ అయిపోయాయన్నమాట. సో, ఇలా కొంచెం లోతుగా డ్రా చేసి తీసుకుంటుంది. ఇది ఎందుకు అనంటే ఫ్రంట్ సైడ్ వచ్చే స్లీవ్స్ కోసం అనమాట. ఇది ఫ్రంట్ ఎప్పుడైనా మనము ఆర్మ్ హోల్‌కి కానీ, స్లీవ్స్‌కి కానీ లోతు తీసుకుంటామంటాం కదా, సో, దానికోసం అన్నట్టు ఇది. సో, ఇప్పుడు స్లీవ్స్ కూడా రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ ఏంటంటే నేను ఇది ఫ్యాబ్రిక్ అన్నమాట. కింద కుచ్చుల కోసం అని తీసుకుంటుంది. ఇది వచ్చేసి లెంత్ అన్నమాట 29.5 ఉంది. నెక్స్ట్ వచ్చేసి విడ్త్. ఆ 29.5 అనేది హైట్ అన్నమాట మనకి. సో, విడ్త్ వచ్చేసి 41.5 ఉంది. అంటే ఇది ఫ్యాబ్రిక్ 2 ఫోల్డింగ్స్‌లో ఉందన్నమాట. సో, ఫ్రంట్ ఒకటి, బ్యాక్ ఒకటి అన్నమాట. మీరు ఇక్కడ చూస్తుంటే 41.5